మోక్షం మనుషులకే లభిస్తుందా, జంతువులకు లభించదా, క్రూర మృగాలకు లభించదా? ఒక చిన్న కథ చెప్తాను వినండి. ఈ కథ వరాహ పురాణంలోని కథ. ఒకసారి ఒక బ్రాహ్మణుడు నీళ్లలో నిలబడి కృష్ణనామాల్ని జపిస్తున్నాడండి. ఎంతో శ్రద్ధగా జపిస్తున్నాడు. అప్పుడు అక్కడికి ఒక పులి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఈ బ్రాహ్మణుని చంపి తినడానికి వచ్చిందండి. ఆ పులి అదృష్టవశాత్తు ఆ పులి ఈ బ్రాహ్మణుడి మీదకి అలా దూకబోతున్న సమయంలో ఒక వేటగాడు వెంటనే బాణాన్ని విసిరాడండి. ఆ బాణం తగిలి పులి అక్కడికక్కడే చనిపోయిందండి. కానీ చనిపోయే ముందు ఆ పులి ఈ బ్రాహ్మణుడు జపిస్తున్నటువంటి కృష్ణనామాల్ని వింది కాబట్టి ఆ పులికి మోక్షం లభించిందండి. అంటే ఎటువంటి ప్రయత్నం లేకుండా కేవలం భగవంతుడి యొక్క నామాల్ని విన్నంత మాత్రాన్ని, శ్రవణం చేసినంత మాత్రాన్ని ఒక జంతువుకి మోక్షం లభిస్తే ఎంతో ప్రేమతో భగవంతుడి యొక్క నామాల్ని జపించే మనుషులకి, భక్తులకి మోక్షం ఎందుకు లభించదండి? కాబట్టి కృష్ణనామాన్ని జపించండి. నామాన్ని జపిస్తే కేవలం మోక్షం మాత్రమే కాదండి, భగవంతుడి యొక్క ధామం లభిస్తుంది మనకి. హరే కృష్ణ.